గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ మా ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్కి థ్యాంక్ యూ సో మచ్. మీ కవరేజ్తోనే మా మూవీ ఇంతవరకు జనాలకు తెలిసింది. ఈ 4 రోజులు కూడా ఎక్స్ట్రా వర్క్ చేయండి ప్లీజ్. మా మూవీని మాలాంటి చిన్న సినిమాని ఆడియన్స్కి తెలిసేటట్టు చేయండి. సో స్టార్టింగ్ అవుట్ ఫస్ట్ థింగ్, మా ఈ సంతాన ప్రాప్తిరస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ డైరెక్టర్ బాబీ గారు, సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ది ఈవెంట్. అండ్ సందీప్ రాజ్ గారు అండ్ శైలేష్ కొలను గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. ఆల్సో బీవీఎస్ రవి గారు అండ్ కళామందిర్ కళ్యాణ్ గారు, ఎవ్రీవన్ మై సిన్సియర్ థ్యాంక్ యూ. ఆల్సో సింగనమల రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఫస్ట్ ఈ స్టోరీ, ఈ కథ గురించి చెప్పాలంటే మనం 2017కి వెళ్ళాలి. ఒక ఐటీ ల్యాప్టాప్ ముందు మగ్గిపోయే రోజులు అవి. బేసిక్గా పొద్దున్న లేవడం, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, టైప్ చేసుకోవడం, మెయిల్స్ పంపించుకోవడం, కాన్ఫరెన్స్ కాల్లో కూర్చోవడం. సో మనీ వస్తుంది, కానీ లైఫ్ వాజ్ లైక్ ఏదో ఒక గ్లాస్ హౌస్లో నన్ను ఎవరో బంధించారేమో అనిపించదు అనమాట. గ్రోయింగ్ అప్ ఫ్రమ్ చైల్డ్హుడ్, విజయవాడలో పెరిగేటప్పుడు, హైదరాబాద్కి మూవ్ అయ్యాక, యూఎస్కి వెళ్ళాక, ఇట్ వాజ్ ఆల్వేస్ మూవీస్. ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే ఒక మూవీకి వెళ్ళాలి, మూవీ చూడాలి, ఏదో ఒక రోజు మూవీ నేను తీయాలి, ఆ టైప్లో ఒక ఇంట్రెస్ట్ ఉండేది యాక్చువల్గా. అయితే ఐటీ జాబ్ చేస్తూనే అక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మండే టు ఫ్రైడే జాబ్ చేసి సాటర్డే మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ మీద కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఏదో ఒకటి కష్టపడి ఒకరోజు చెయ్యాలి అనుకునేవాడిని. కానీ 2017 వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే 2 రీజన్స్ బేసిక్గా. 2017 వాజ్ ద ఇయర్ మై డైరెక్టర్ స్టార్టెడ్ రైటింగ్ ది స్టోరీ, అండ్ 2017 వాజ్ ద ఇయర్ పెళ్లి చూపులు కేమ్ అవుట్. రెండింటికి ఒక రీజన్ ఉంది. పెళ్లి చూపులు ఇన్స్పైర్డ్ మీ సో మచ్ యాక్చువల్గా. ఒక షార్ట్ ఫిల్మ్ బై తరుణ్ భాస్కర్. ఆ రోజు అనుకున్నామంటే ఏదో ఒక రోజు వెళ్ళాలి, నేను కూడా ఒక మూవీ తీయాలి, నేను కూడా ఒక మూవీలో యాక్ట్ చేయాలి, ఐ వాంట్ టు బి ద లీడ్ అని. సో కానీ అలా మన వచ్చిన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వల్ల అండ్ మనకున్న కన్స్టెంట్స్ వల్ల ఐ కుడ్ నెవర్ కమ్. బట్ కోవిడ్ 2020 అవ్వగానే ఒకరోజు అనిపించింది, ఇలాగే ఉంటే దట్స్ ఇట్, లైఫ్ అయిపోతుంది, ఏజ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఐమ్ ప్యాషనేట్ అబౌట్ అని. సో 2020 ఒకరోజు బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేసాను. వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే కోవిడ్ ఒక 3 నెలలు 4 నెలల్లో ఉంటుంది, తర్వాత చేసుకోవచ్చు అనుకున్నా. కానీ హోల్ 2 years ఐ వాజ్ స్టక్ ఎట్ హోమ్. సో ఏదో చేయాలి అని చెప్పి కోవిడ్ అయిపోగానే ఒక ఫస్ట్ మూవీ తీశాను. ఇట్ డోంట్ డూ వెల్. సో ఐ వాజ్ లైక్ డిజెక్టెడ్, అంటే బాగా అప్సెట్ అయిపోయాను. కానీ కొన్నిసార్లు ఒక మంచి ఇంట్రెస్ట్తో, ఒక మంచి లైక్ విల్తో వెన్ యూ కమ్ టు ద ఇండస్ట్రీ సమ్ నైస్ థింగ్స్ హ్యాపెన్. అది ఏంటంటే నా ఫస్ట్ మూవీ హీరోయిన్, షీ వాజ్ లీవింగ్ అనమాట. అంటే షీ వాజ్ గోయింగ్ బ్యాక్ టు బాంబే. ఒక్కసారి రా విక్రాంత్, జస్ట్ మీట్ మీ వన్స్, వెళ్ళే ముందు, దట్స్ ఓకే, ఐ నో యూఆర్ నాట్ ఫీలింగ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్, నీ మూవీ ఫ్లాప్ అయింది నాకు తెలుసు, కానీ ఒకసారి వచ్చి కలువు అన్నమాట. సో ట్రైడెంట్ అక్కడే ఉన్నా, వెళ్దామా వద్దా కార్లో కూర్చున్నా, బట్ ఐ డెంట్ వాంట్ టు గో. సరేలే అని చెప్పి కార్ దిగి లోపలికి వెళ్ళి ఆ ట్రైడెంట్ ఆ కెఫేలోకి వెళ్తే అక్కడ ఒక పర్సన్ కూర్చోన్నారు. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆ హీరోయిన్ ఎదురుగా, రుక్షార్ ఎదురుగా, ఎవరు అంటే హీఈస్ మిస్టర్ మధురా శ్రీధర్ రెడ్డి అని చెప్పి పరిచయం చేసింది యాక్చువల్గా నాకు. ఆ పరిచయం చేసినప్పుడు నాకు ఆయన అంటే ఐ నో హూ హీ వాజ్, బట్ ఆయన నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు అవన్నీ కూడా నాకు ఐడియా అంటే నాకు లేదు. జస్ట్ ఆ పరిచయం, ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాం, కొంచెంసేపు మాట్లాడుకున్నాం, అండ్ దట్స్ ఇట్. వెంట్ బ్యాక్. నేను ఆ ఫస్ట్ మూవీ పోయిందే, ఏం చేయాలి, హౌ డు ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఏదో ఒకటి చేయాలి. నేను మాత్రం తగ్గను, నేను మంచి స్క్రిప్ట్స్ తీసుకుంటాను, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. కానీ నేను బ్యాక్ తిరిగి నేను చెయ్యను అనుకున్న రోజు నేను ఓడిపోయినట్టు, అండ్ దెర్ ఇస్ నో వే ఐఎమ్ డూయింగ్ దట్ అని గట్టి ఫిక్స్ అయిపోయాను. అండ్ చిన్నప్పటి నుంచి నేను అంటే ఒకసారి మైండ్ ఫిక్స్ పెట్టాక ఐ హ్యావ్ టు డూ ఇట్. By the time I was like 28, 29, I was running a couple of companies. Both the companies were doing like 200 crores in revenue. So, వేరే ఫీల్డ్స్లో చేసినప్పుడు మూవీస్లో ఎందుకు చేయకూడదు? Why shouldn't I do something like this? గట్టిగా అనుకున్నా బేసిక్గా. సో స్టార్ట్ చేసా. అండ్ కానీ నాకు ఏమనిపించింది అంటే సమ్వేర్ అలాంగ్ ద వే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద యాక్టర్ విత్ ఇన్ మై సెల్ఫ్ అనిపించింది. సో ఒక కపుల్ ఆఫ్ థియేటర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యా, ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేశా, స్టేజ్ షోస్ చేశా, స్టేజ్లు మాపేసా, అందరిలాగా ఒక కామన్ మ్యాన్ లాగా కూర్చొని మొత్తం నేను అంటే బేస్ నుంచి నవరసాస్ నేర్చుకున్నా. ఒక 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత నాకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను వెళ్ళొచ్చు బ్యాక్, నేను ట్రై చేయొచ్చు అని. కానీ బ్యాక్ వెళ్ళే ట్రై చేసా, కానీ ఆపర్చునిటీస్ ఎవరిస్తారు బేసిక్గా? అదే టైంలో ఐ థింక్ నేను చెప్పినట్టు ఒక మంచి ఇంటెంట్తో వస్తే ఏదో ఒక విధంగా నీకు ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు మధురా శ్రీధర్ గారు వచ్చారు. మధురా శ్రీధర్ గారు ఆ రోజు ఒక మెసేజ్ పెట్టారు, సార్ ఐ వాంట్ టు మీట్ యూ అని. కలిసారు. ఓకే విక్రాంత్, ఐ అండర్స్టాండ్ యువర్ ఎంతూజియాజం, ఐ విల్ సెండ్ యూ సమ్ స్టోరీస్, నీకు ఏదైనా స్టోరీ నచ్చితే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, ఐ విల్ పుట్ యూ త్రూ సమ్ టెస్ట్ అన్నారు. ఐఎమ్ రెడీ సార్ అన్న. సో నాకు స్టోరీస్ పంపించారు, స్క్రిప్ట్స్ పంపించారు, కొన్ని విన్నాను, బయట కూడా వినేవాడిని. నాకు ఏమనిపించిందంటే
టెంప్లెట్ సినిమాలు నేను చేస్తే ఎవరు చూస్తారు? ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఐ వాంట్ టు డూ సమ్ మూవీస్ విత్ అ సోషల్ ఇంపాక్ట్. ఐ వాంట్ టు డూ సమ్ మూవీస్ వేర్ ఐఎమ్ రిలేటబుల్ క్యారెక్టర్. అలాంటి స్క్రిప్ట్స్ ఉంటే తీసుకురండి అని చెప్పి చాలా విన్నా. ఒక 100, 150 నచ్చట్లేదు. ఆ టైంలో ఒకరోజు సడన్గా నాకు షేక్ దావూద్ గారు, సంజయ్ రెడ్డి గారు వచ్చారు. తీసుకొచ్చి నాకు ఆ స్టోరీ వినిపించారు. సంతాన ప్రాప్తి స్టోరీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడే ఐ వాజ్ సోల్డ్. నాకు అర్థమైంది, ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్. ఒక సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని దాని చుట్టూతో ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేసి ఆడియన్స్కి బోర్ కొట్టకుండా లాస్ట్ 20 minutes ఒక మంచి ఎమోషనల్ రైడ్తో బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి మెసేజ్తో రాసిన స్టోరీ. నాకు ఐ వాజ్ సోల్డ్ రైట్ దేర్. వెంటనే నేను శ్రీధర్ గారికి కాల్ చేసి చెప్పాను, సార్ ఐఎమ్ విల్లింగ్ టు డూ దిస్ స్టోరీస్ సార్ అని. బట్ శ్రీధర్ గారు అన్నారు, ఒక గో మీట్ ద డైరెక్టర్, లెట్స్ సీ వాట్ ఈ సేస్. నేను వెళ్ళి కలిసాను సంజయ్ రెడ్డి గారిని. ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాడు, బాబు నువ్వు ఇట్లా స్లిమ్గా ఈ ఫిగర్ ఉంటే సరిపోదు, ఐ డోంట్ వాంట్ 6 packs, 4 packs, 8 packs, ఐ వాంట్ యూ టు గెయిన్ 10 kilos అన్నారు డైరెక్ట్గా. సార్ మీరు పెరగమన్నారా తగ్గమన్నారా అని మళ్ళీ అడిగాను. అంటే పెరగమన్నారు బేసిక్గా. సో 10 కాదు కానీ సరే ట్రై చేసి ఒక 7 kilos, 6 kilos పెరిగి ఒక 1.5 months మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాక విక్రాంత్ నీ లుక్ మొత్తం చేంజ్ చేస్తాను ఓకేనా అన్నారు. అంటే ఓకే సార్ అన్న. గ్లాసెస్ పెట్టారు, హెయిర్ స్టైల్ మార్చారు, అండ్ ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఎనాక్ట్ చేయమన్నారు, ఒక కపుల్ ఆఫ్ వర్క్షాప్స్ చేశారు. అన్నీ చేశాక వన్ డే చేసాడు, ఓకే యూఆర్ రెడీ టు గో ఆన్ ద సెట్. సో ఫస్ట్ రోజు నేను సెట్ మీదకి వెళ్ళి నుంచుంటే అక్కడ చైతన్య కనిపించాడు కానీ విక్రాంత్ కనిపించలేదు. అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు గివ్ ద ఫుల్ క్రెడిట్ టు మై డైరెక్టర్ సంజయ్ రెడ్డి గారు. సో స్టార్ట్ చేశాను, ఓకే బాగుంది, హూ ఇస్ గోయింగ్ టు యాక్ట్ బిసైడ్ యూ అన్నారు బేసిక్గా. అంటే మా డైరెక్టర్ గారు హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఇన్సిస్టెంట్, ఇంక్లూడింగ్ ద ప్రొడ్యూసర్ గారు, లైక్ ఐ వాంట్ తెలుగు యాక్టర్స్ అన్నారు బేసిక్గా. తెలుగు యాక్టర్సెస్ అండ్ దే గాట్ ద లిస్ట్. అండ్ ఫస్ట్ టైం వన్ డే దే కాల్ మీ, విక్రాంత్ కమ్ టు పార్క్ ఐట్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద యాక్టర్స్ దట్ వీ వాంట్ టు క్యాస్ట్ అన్నారు. నాకు అంటే అప్పటికి తెలీదు, అక్కడికి వెళ్ళాక చెప్పారు దట్ ఇట్ ఈస్ చాందిని చౌదరి అని చెప్పి. నేను అప్పటికి లాక్డౌన్ టైంలో తనది కలర్ ఫోటో చూశాను, రీసెంట్గానే గామి చూశాను. అండ్ నాకు అప్పుడున్న కాన్ఫిడెన్స్కి, అంటే షీ ఈజ్ ఆల్రెడీ బీన్ ఇన్ సో మెనీ మూవీస్, అమ్మో ఎలాగా అని చెప్పి నేను వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఒక మూలకి వెళ్ళి హుడీ వేసుకుని ఒక మూలకి వచ్చిన అన్నమాట బేసిక్గా. సో దెన్ దే ఇంట్రడ్యూస్ మీ టు హర్. అండ్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ ఏ వండర్ఫుల్ జర్నీ. నాకు అంటే ఎక్కడ అంటే బేసిక్గా షీ హెస్ బీన్ సచ్ ఏ నైస్ కో స్టార్ టు వర్క్ విత్. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హర్. అండ్ సీరియస్లీ యూనో ఒక తెలుగు అమ్మాయిగా వచ్చి లైక్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ స్టిక్ అయ్యి ఒక నేమ్ సంపాదించుకొని ఒక అవార్డ్ విన్నింగ్ మూవీస్, ఒక కమర్షియల్ మూవీస్లో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ హర్ గ్రిట్. అండ్ మన మూవీలో కూడా షీ గాట్ ఇన్ టు స్మాల్ యాక్సిడెంట్, బట్ స్టిల్ అంటే ఒక పక్క ఫిజియో చేయించుకుంటేనే ఒక పక్క యాక్ట్ చేసేది. షీ హాజ్ లైక్ అన్ ఇండామిటబుల్ స్పిరిట్, సో ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. And I'm sure after this movie she will go to even better places than where she is right now. So thank you Chandni for all your help. అండ్ అదే కాకుండా నాకు 2017 అన్నా కదా పెళ్లి చూపులు అనే సినిమా. సో తరుణ్ భాస్కర్ వాజ్ వన్ ఆఫ్ మై ఐడల్స్ యాక్చువల్గా. తరుణ్ భాస్కర్తో అంటే ఆయనతో ఏదో ఒకరోజు చెయ్యాలి అని ఉండేది. సెకండ్ మూవీకే ఒకరోజు చూసేటప్పటికి సడన్గా హీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యాజ్ జాక్ రెడ్డి. ఐ హ్యాడ్ టు డూ సీన్ విత్ హిమ్. లోపలేమో ఐఎమ్ యాక్టింగ్ విత్ తరుణ్ అంటే లోపలంతా కోవిడ్ డాన్స్లు అనమాట, బయటకు చెప్పలేము బేసిక్గా. కానీ వెళ్ళి అట్ ద సేమ్ టైం నేను బయటపడకూడదు, తరుణ్తో బాగా చేయాలి. అండ్ సీన్స్ తరుణ్ ఒక పక్క, అభినవ్ గోమటం ఒక పక్క, వెన్నెల కిషోర్ ఒక పక్క. అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ స్టాల్వర్డ్స్ ఇన్ కామెడీ, మధ్యలో నేను. బట్ విత్ మై డైరెక్టర్స్ గైడెన్స్ అండ్ విత్ మై లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ కైండ్ ఆఫ్ గాట్ త్రూ ఇట్. చైతన్య రోల్ అనేది ఐ టెల్ యూ ఇట్స్ అ టిపికల్ నెక్స్ట్ డోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. దీనికి ప్రతి సాఫ్ట్వేర్ అబ్బాయి రిలేట్ అవుతాడు. అండ్ ఇష్యూకి లైక్ సో మెనీ కపుల్స్ ఇన్ ఇండియా రైట్ నౌ, మా ఇష్యూస్ ప్రకారం రైట్ నౌ 3 out of every 10 couples in India are suffering with infertility. So అది అఫీషియల్ నెంబర్, అన్అఫీషియల్గా అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్టోరీ తీసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఒక మంచి మెసేజ్ తీయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఐఎమ్ షూర్ దిస్ మూవీ అంటే చాలామందికి రిలేట్ అవుతుందని నా నమ్మకం. బట్ ఆ స్టోరీ రావడానికి మా సంజయ్ రెడ్డి గారే కాకుండా మా స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్ అండ్ మా డైలాగ్ రైటర్ కళ్యాణ్ రాఘవ్, దే బోత్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్ బోత్ ఫర్ వాట్ దే హవ్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్ యూ షేక్ దావూద్ గారు. అండ్ నెక్స్ట్ మా కో స్టార్స్ అంటే వెన్నెల కిషోర్, హీస్ లైక్ ఎ బ్రదర్ టు మీ. ఇప్పుడు కూడా అంటే ఐ బాదర్ హిమ్ సో మచ్ అండ్ హీస్ సో పేషెంట్. అండ్ తరుణ్ భాస్కర్ అండ్ వీ బాండెడ్ సో వెల్ అండ్ హీస్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్ నౌ. ఐఎమ్ గోయింగ్ ఇస్ ద సేమ్ థింగ్, హీస్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్ నౌ. అండ్ మురళీధర్ గౌడ్ గారు అంటే ఈ సినిమాలో నా మామ రోల్ చేశారు. ఇప్పుడు ఆఖరికి ఎలా అయిపోయిందంటే బయట కూడా నేను ఆయన్ని మామ ఎలా ఉన్నావు అని పిలుస్తాను బేసిక్గా. ఐ డోంట్ కాల్ హిమ్ బై హిస్ నేమ్, అంటే అంత అలవాటు అయిపోయింది నాకు ఈ సినిమాలో. సో అందరు కోస్టార్స్ దే ఆల్ హెల్ప్ మీ సో మచ్ అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ బేసిక్గా అయిపోయింది. అండ్ ద సాంగ్స్
నా ఫస్ట్ మూవీలో ద సాంగ్స్ వాళ్ళకి బ్లాక్ బస్టర్, ఈ మూవీలో ఎలా వస్తాయో ఏంటో అనుకున్నా కానీ సునీల్ కశ్యప్ గారు హీ గేవ్ లైక్ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ డూయింగ్ సో వెల్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అజయ్ అర్సాడా గారిని తేవడం అనేది ఇట్ వాస్ ఎ గ్రేట్ మూవ్. అండ్ ఆయన హీ డిడ్ వండర్ఫుల్ జాబ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మేము రిక్వెస్ట్ చేసేందుకు ఒక సాంగ్ ఇచ్చారు అండ్ దట్ సాంగ్ బికేమ్ ఏ బ్లాక్ బస్టర్. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఇంకా ఎవ్రీబడి బేసిక్గా ఆల్ ద ఎంటైర్ క్రూ లైక్ వీఆర్ సో హ్యాపీ విత్ ఎవ్రీ వన్. లైక్ మా కో డైరెక్టర్ పూర్ణ గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్, ప్రెటీ మచ్ ఎవ్రీ వన్. ఒక ఈ మూవీ అంటే మొత్తం యూనిట్ అంతా గట్టిగా కష్టపడి చేస్తేనే వస్తుంది. అండ్ ఈ మూవీలో ద ఎంటైర్ యూనిట్ వర్క్ సో హార్డ్ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఎప్పుడూ ఇది నమ్ముతాను, తలొంచుకొని పనిచేస్తే ఏదో ఒక రోజు తలెత్తుకునే టైం వస్తుంది బేసిక్గా. సో ఎవరన్నా నువ్వు వెళ్ళి చేస్తాను అంటే ఒకటే చెప్తారు, చేయలేవు, అవ్వదు, కాదు. లైఫ్లో దాదాపుగా ఈ మాట మీకు చాలాసార్లు వింటారు. ఎవరి దగ్గరైనా వెళ్ళి చెప్పండి దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బెటర్ ఇన్ లైఫ్, ఖచ్చితంగా అదే చెప్తారు, ఇది అవ్వదురా, నేను చేయలేవురా, ఇది కాదురా. కానీ ఒకటే బేసిక్గా మీరు అక్కడ వాళ్ళని ఛాలెంజ్ చేయడమో వాళ్ళతో ఆర్గ్యూ చేయడమే కాదు, వాళ్ళు మీ మీద ప్రేమతోనే చెప్తారు వీడు ఎక్కడో చేయలేడేమో అని చెప్పి. కానీ మీరు నిజంగా మీరు అనుకునేది నమ్మితే కీప్ యువర్ హెడ్ డౌన్, వర్క్ హార్డ్, కీప్ యువర్ హెడ్ డౌన్, వర్క్ హార్డ్. ఏదో ఒక రోజు మీరు హెడ్ రైజ్ చేసి తల ఎత్తుకొని తిరిగే రోజు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. దట్స్ మై స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ ఫైనల్గా నేను ఫ్రమ్ వాట్ ఐవ్ గాన్ త్రూ నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ, లీలా అండ్ లైక్ మై మామ్ అండ్ డాడ్ అండ్ అండ్ ఈ మూవీని యుఎస్లో మొత్తం సపోర్ట్ చేస్తున్న మా బ్రదర్ శివ అండ్ మై కజిన్ వంశీ అండ్ హిస్ వైఫ్ పూజిత. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ సిన్సియర్లీ ఐ థ్యాంక్ మిస్టర్ మధురా శ్రీధర్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆయన గురించి అండ్ మా ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారి గురించి జస్ట్ అ కపుల్ ఆఫ్ లైన్స్. యాక్చువల్గా మధురా శ్రీధర్ రెడ్డి గారు తీసింది ఒక సినిమా, అది ఫ్లాప్ అయింది. నన్ను ఏం చూసి నమ్మారో ఎందుకు నమ్మారో తెలియదు కానీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. నా లైఫ్లో ఫర్ షూర్ ఫర్ ఎవర్ నేను ఎప్పటికీ మధురా శ్రీధర్ గారికి రుణపడి ఉంటాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. For more videos like this, subscribe Big TV channel.